వెల్కమ్ టు జేపీ న్యూస్. మీ శారీ షాప్కి సేల్స్ జరగడం లేదా? మీ బట్టల షాప్కి బిజినెస్ జరగడం లేదా? మీ ఫర్నిచర్ షాప్కి కస్టమర్స్ రావడం లేదా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఆన్లైన్లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా? ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్లో మీ బిజినెస్కు మేము మీకు తోడుగా ఉంటాం. మీ బిజినెస్ 4 రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది. అది ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి, అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్, జేపీ న్యూస్ ఆఫీస్, ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ, వెంకటగిరి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9014266477. నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి నుండి 2,75,00,000 రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగిందని, పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి గూడూరుకు అందించామని నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. స్థానిక పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 55 మందికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 55 మందికి 35,97,820 రూపాయల సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, నెలవల్లి భాస్కర్ రెడ్డి, పొలిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, రాజశేఖర్, మధురెడ్డి, మనోజ్ రెడ్డి, కిషోర్ నాయుడు, పట్టాభిరెడ్డి, మట్టం శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారంతో దాదాపు ₹1,00,000 చెక్కులు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు చెప్పడానికి కూడా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీకు అనారోగ్య కారణంగా మీరు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే దాన్ని మీరు మా నాయకుల ద్వారా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెచ్చిస్తే ఇక్కడ నుంచి మేము అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సీఎం గారితో మాట్లాడి మీ అందరూ కూడా ఇప్పుడు చెక్కులు ఇస్తున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి యొక్క మంచి మనసు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు ఈ యొక్క 15-16 నెలల్లో మనం 2,70,93,200 రూపాయలు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు అందరూ కూడా చెక్కులు ఇచ్చామని చెప్పి చెప్పేందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, పేద నియోజకవర్గం. ఈ పేద నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉండేటువంటి కార్యక్రమం. ఈరోజు పేదవాళ్ళకి, అనారోగ్యంగా ఉన్నటువంటి పేదవాళ్ళకి బాసటగా తోడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా, వీలైనంత వరకు మ్యాక్సిమం పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకుండా సీఎం సహాయ నిధి చెక్కులు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇదేదో ఒక పని కాదు, ఇదేదో ఇంకోటి కాదు, ఇది నా బాధ్యత. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈరోజు మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు. తద్వారా మేము చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని సెట్ చేయకపోతే ఎమ్మెల్యేగా నేను ఉండడం కూడా బెస్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా కాన్స్టిట్యూన్సీ లో ఆరోగ్యం బాగైన వాళ్ళకి ముఖ్యమంత్రి గారి నుంచి హామీ తీసుకురాకపోతే నేను కూడా ఎమ్మెల్యేగా వేస్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, అలాగే కాలువలు, అంగన్వాడీ బిల్డింగ్స్ అవన్నీ కూడా యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది. ఆడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు బట్టి జరుగుతూ ఉంటుంది. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం నిజంగా ఎక్కడ నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంత విధంగా ఇంత మొత్తంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరూ కూడా. అట్లాగే నాయకులు కూడా నాయకులు కూడా వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నారు. అలాగే పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కమిటీ వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉన్నారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామ స్థాయి నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. దయచేసి మీ ఊళ్ళల్లో పార్టీలకు అతీతంగా పేదవాడు ఎవరైనా బాగలేకపోతే పేదవాడికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా.
ఆయన మన పార్టీ కాదు, ఆయన గొంతులే అంటే ఇబ్బంది. పేదవాడైనప్పుడు పార్టీ కాకపోయినా మనం సహాయం చేస్తే ఒకసారి తప్పు చేసినా మళ్ళీ తప్పు చేయడానికి నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకసారి గతంలో మనం ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్, వాళ్ళు దాదాపు 70% మన గతంలో ఓట్ చేయలేదు. మన ఎలక్షన్ లో అందరూ తెలుసుకుని అందరూ కూడా 100% మనకి ఓటేశారు కాబట్టి మనం ఇచ్చాం. కాబట్టి తప్పులు అనేవి సహజం, జరుగుతూ ఉంటుంది. ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ప్రజల పైన కోప్పడి మనం ప్రజలకి వచ్చేటువంటి సీఎం సహాయ నిధి ఆపితే మనకు కూడా రేపు లాభాలు అయిపోతుందని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి సీఎం సహాయ నిధి విషయంలో ఎక్కడ కూడా రాజకీయాలకి తాము లేకుండా పేదవాళ్ళకి సహాయం చేయమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సహాయం చేయడమే కాదు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదో ఈ డబ్బులు సీఎం సహాయ నిధి ఇచ్చినమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారమ్మా అని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఒకటి ముందుకేస్తే సైకిల్ గుర్తు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను చెప్తున్నా, ఏం దాంట్లో మొహమాటాలు లేవు. ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటంటే సైకిల్ గుర్తు, అది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా మెంటలీ తెలియజేస్తున్నా. మోడీ గారు ఆశిస్తున్నందుకు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు జరుగుతున్నాయని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇట్లాగే ఏదో సంవత్సరం కోసం పెట్టాను